అందుబాటులో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేగా 1 ఇయర్ పూర్తి చేసుకుంటూ ఉన్నారు. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1 ఇయర్ పూర్తిగా వస్తుంది. మీకు పర్టికులర్గా ఎమ్మెల్యేగా ఇంతకుముందు ఎంపీగా చేసుకున్నారు కానీ ఎమ్మెల్యేగా ఏడాది పూర్తి చేసుకుంటున్నారు. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అంటే అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో దేనికదే విశిష్టమైన అయినప్పటికీ వ్యక్తిగతంగా నాకు మరి గతంలో ఎంపీ అంటేనే ఇష్టం, ఎమ్మెల్యే అంటే నాకు ఇష్టం లేదు. మరి కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఇక్కడికి నెట్టివేయబడ్డాను. బట్ వచ్చిన తర్వాత నో రిగ్రెట్స్, ఐఎమ్ క్వైట్ హ్యాపీ. అంటే ఎంపీ అంటే 7 కాన్స్టిట్యున్సీలు మీ చేతుల్లో ఉండేవి. ఎమ్మెల్యే అనేటప్పుడు ఒకే కాన్స్టిట్యున్సీకి పరిమితం అయ్యారు కదా. ఎంపీ అయితే ఏ కాన్స్టిట్యున్సీ చేతిలో ఉండదు, ఎమ్మెల్యే అయితే ఒక కాన్స్టిట్యున్సీ అయినా చేతిలో ఉంటుంది. అది కాదు, బట్ అవర్ కంట్రిబ్యూషన్ వుడ్ హ్యావ్ బిన్ మచ్. అంటే ఇక్కడ ఒక నియోజకవర్గం వరకు ఐఎమ్ డూయింగ్ ఎ లాట్. నేను చెప్పడం అనవసరం, మీరు నా కాన్స్టిట్యున్సీలో ఎక్కడ ఆగినా నా పేరు చెప్తే ఏదో 1-2% వీళ్ళు ఏదన్నా ఆక్రమణలు తొలగించిన వాళ్ళని ఎవరన్నా అడిగితే తిట్టుకుంటే తిట్టుకోవచ్చు తప్ప ఇంకెక్కడ అడిగినా ఎవరిని అడిగినా కూడా చెప్తారు. సో అది ఇట్స్ అన్ ఓపెన్ బుక్, అందులో నేను చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. బట్ అక్కడ ఏంటంటే పార్లమెంట్లో దేశానికి సంబంధించిన చట్టాలు, అంటే కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సబ్జెక్ట్స్లో అక్కడ చట్టాలు, రాష్ట్ర పరిధిలో ఉండే చట్టాలు కొన్ని ఉంటాయి రాజ్యాంగం ప్రకారం. ఇప్పుడు ఈ చట్టాల్లో భాగస్వాములు అవుతాం. గతంలో ఆ చట్టాలకి పరిధి కొంచెం ఎక్కువ, అందులో ఉండేవాళ్ళం. సో అంటే యాక్చువల్గా ఎంపీకి ఎమ్మెల్యేకి బేసిక్ డ్యూటీ వచ్చి చట్టసభల్లో చట్టాలు చేయటంలో చురుగ్గా పాలు పంచుకోవటం. ఇప్పుడు ఎమ్మెల్యేలు చేసి చాలా పనులు ఎమ్మెల్యేలు చేయవలసింది కాదు. లోకల్ బాడీస్ ఉంటాయి, పంచాయతీ సర్పంచ్ కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ఈ ఎంపీటీసీలు, వీళ్ళు చేయవలసిన పనులు కూడా చాలా వరకు ఎమ్మెల్యేలు అయ్యే పనులని అనుకుంటున్నారు చాలామంది కూడా. దానికి తగ్గట్టు అసెంబ్లీ పరిదినాలు కూడా జరగవలసినట్టు జరగట్లా. మరి గతంలో 90 రోజులు జరిగి ఇప్పుడు మరీ స్టాండర్డ్స్. మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అయితే సరే కరోనా వచ్చింది 2 సంవత్సరాలు కాదనలేం, అయినప్పటికీ కూడా 67 రోజులు జరిగింది 5 సంవత్సరాలు కలిపి. అది అట్టర్లీ లో. సో మేము నెంబర్ ఆఫ్ డేస్ పెంచాలి, మేము మా స్పీకర్ గారు మా బాస్ కూడా అదే నిర్ణయంతో ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాం. అసలు పార్లమెంట్లో కూడా గైడ్లైన్స్లో కూడా అది ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్లో కూడా అది మినిట్స్లో కూడా ఉంది. ఈ పెద్ద శాసన అంటే 60కి పైగా సభ్యులు ఉన్న దగ్గర మినిమం 60 days, ఆప్టిమలీ 90 days అని రాసుకున్నారు. బట్ జరగట్లా. సో చట్టసభల్లో మనం కీలక పాత్ర పోషించాలి, నియోజకవర్గ సమస్యలు చట్టసభలో చర్చించాలి, దానికి ఎక్కువ సమయం తీసుకోవాలి. అనుకున్నట్టుగా జరగట్లేదు, కానీ ఓకే, గతంలో కన్నా చాలా బెటర్గా సభలు జరుగుతున్నాయి, అంతవరకు సంతోషం. బేసిక్గా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ సంవత్సర కాలంలో జరిగిన మీ కెరీర్లో జరిగిన గొప్ప విషయం డిప్యూటీ స్పీకర్గా ఆ స్థానంలో కూర్చుని మీరు సభను నడపటం. ఇది మీకు మీరు ఆశించిన స్థాయిలో ఉందనుకుంటున్నారా, ఏమైనా డిసప్పాయింట్మెంట్ ఉందా? అంటే డిసప్పాయింట్మెంట్ అని చెప్పలేం, బట్ గత కానీ మీరు ఆ చైర్లో కూర్చుంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు మిమ్మల్ని అనేక రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఆయన మీ ఎదురుగా ప్రతిపక్షం స్థానం కూడా లేదు కదా, అక్కడ కూర్చుని ఉన్నారు. ఎలా మీరు ఎక్స్పెక్ట్ చేశారు ఈ పరిస్థితి వస్తుంది అని? నేను చైర్లో ఓకే డిప్యూటీ స్పీకర్గా కూర్చుంటానని అయితే నేను అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉంటాడనేది నేను 3.5 సంవత్సరాల నుంచి చెప్తున్నా, నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. నేను మాట్లాడేవన్నీ దానికి అన్నింటికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. అన్నీ ఏ రికార్డు ఎదిగినా మీకు దొరుకుతుంది. కొన్ని వేల వీడియోలు ఉన్నాయి మాటని. 3.5 సంవత్సరాలుగా నేను అదే చెప్తున్నా. 3.5 సంవత్సరాలు ఎప్పుడు సంవత్సరం క్రితం, ఇప్పుడు 4.5 సంవత్సరాలే. సో నేనైతే చాలా స్పష్టంగా అప్పటి నుంచే ఉన్నా తన ప్రతిపక్షంలోనే కూర్చుంటాడని. సో అదే జరిగింది.
అనుకోకుండా జరిగింది ఏంటంటే, నేను అసలు అసెంబ్లీలోనే ఉంటానని అనుకోలే. నేను పార్లమెంట్లో ఉంటాను, అక్కడ కూడా ఏదో మంచి పదవిలోనే ఉంటానని అనుకున్నా. నేను అనుకున్నది అది. నేను ఎమ్మెల్యే అవుతానని అనుకోలేదు కాబట్టి, ఇంకా ఆ తర్వాత ఏమైనా ఏం అవ్వలేదు అనుకున్నా, ఏమనుకున్నా అనవసరం. అంటే మీ చిరకాల ప్రత్యర్థి కదా ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ అంటే రెడ్డి. రావట్లేదుగా. ఆయన సభలో వచ్చి కూర్చుని లాస్ట్ టైం సభలో కూడా ఒక ఎమ్మెల్యే అన్నారు, రఘురామకృష్ణరాజు గారిని ఆ చైర్లో చూడాలి, అచ్చెన్నాయుడు గారు అనుకుంటా ఉంది, జగన్మోహన్ రెడ్డిని అక్కడ చూడాలి అని. సో అది నెరవేరిందా అని అడుగుతున్నా. నేను ఆ చైర్లో ఉంటూ నెరవేరింది. సరే, స్పీకర్ అయినా డిప్యూటీ స్పీకర్ అయినా ఓకే, చైర్ వరకు ఆల్మోస్ట్ ఇద్దరు ఉంటాం. చైర్లో కూర్చుంటాం వరకు ఓకే. బట్ జగన్మోహన్ రెడ్డి గారు సభకు రావాలి కదా. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప రానంటున్నారు కదా ఆయన. అది మూర్ఖత్వం. అది ప్రజలు ఇవ్వాలండి. ప్రజలు 18 ఇచ్చుంటే కూర్చుండేది. మరి ప్రజల బంధానికి ఇప్పుడు పాలకపక్షాన్ని ఆడిపోసుకుంటే మనం ఏం చేయగలం? ఓకే, మా ఎమ్మెల్యేని రద్దు చేసేస్తున్నాను, నువ్వు ఎమ్మెల్యేని తీసేసుకో అని చెప్తాం, చెప్పలేం కదా. సో అది పార్లమెంటరీ ప్రొసీజర్స్, అసెంబ్లీ సాంప్రదాయాలు ఉంటాయి. సో మరి దాని ప్రకారం అతనే గతంలో మాట్లాడాడు. నేను ఒక 5గురిని తీసేస్తే 17కి వస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదా చంద్రబాబు అని ఆయన చెప్పాడు. సో ఆయనకి అన్నీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఇప్పుడు అమాయకంగా మరి ఇలా అడగటం, మారాన్ చేయటం అనేది 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి తగదేమో అని నేను అనుకుంటున్నాను. అదేనా, లేకపోతే మిమ్మల్ని మీరు ఆ చైర్లో కూర్చుంటే ఇక్కడ మీకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది, మీరు మైక్ ఇస్తే తప్ప మాట్లాడని పరిస్థితి ఉంటుందని ఏమన్నా? అసలు నాకు డిప్యూటీ స్పీకర్ ఎప్పుడు ఇచ్చారు? నాకేం ముందు ఇవ్వలేదు కదా. యా. ఏదో 6 నెలల పోయికి ఇచ్చారు నాకు. సో అతను ముందు నుంచి మంకుపట్టు మారం ముందు నుంచి చేస్తానే ఉన్నాడు కదా. నిన్న ఒక లేఖ రాశారు మీరు, వెరీ ఇంపార్టెంట్. అంటే రాజధాని అమరావతి వేసిన అది రాజధాని అని 2 days చేసిన కామెంట్స్ మీద. సరే, ఆయన కృష్ణరాజు జర్నలిస్ట్ అలా మాట్లాడారు, కొమ్మినేని అరెస్ట్ చేశారు. తర్వాత పరిణామం సజ్జల రామకృష్ణారెడ్డి ఒక సంకర తెగ అన్నదాని మీద మీరు అంతకంటే అబ్జెక్ట్ అసహ్యంగా మాట్లాడాడు ఇతను. ఇతను నేను ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి అలా మాట్లాడతాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి. మరి అతను ఎందుకు బ్యాలెన్స్ తప్పాడు అన్నది, మరి అతన్ని గట్టిగా మాట్లాడు రామకృష్ణ అన్న అని చెప్పి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఈ రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడించాడేమో నాకు తెలియదు. బట్ స్వతహాగా మరి నాకు ఒక మంచి పరిచయమే ఉంది ఒకప్పుడు. బట్ అతను మరి ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్య సలహాదారుగా వ్యవహరించాడు అనేది చాలా సంభ్రమాశ్చర్యాలకు గురవ్వాలి. అంటే ఆ పదం అన్నది చాలా అసహ్యం. అంటే అలా మాట్లాడకూడదు. అంటే జగన్కి చెప్పే మాట్లాడి ఉంటారంటారా, లేకపోతే ఈయన వ్యక్తిగతంగానే ఆ కామెంట్ చేసి ఉండొచ్చా అని? అంటే జగన్ చెప్తేనే మాట్లాడాడండి. జగన్కి చెప్పి కాదు, జగన్ చెప్తేనే అతను మాట్లాడాడేమో అని నేను అనుకుంటున్నాను. అంటే బేసిక్గా ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే సస్టైన్ కావాలంటే లాంగ్ స్టాండ్లో ఆల్రెడీ మన 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన ఆ పార్టీ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ పికప్ కావాలి అంటే ప్రజల ఆశీర్వాదం కావాలి కదా. సో ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పోగొట్టుకునే క్రమంలో అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వ్యతిరేకత ఉంది. ఎందుకంటే రాజధానిని తీసుకెళ్ళిపోయి 3 రాజధానులు పెట్టారు. ఇలాంటి తరుణంలో వాళ్ళకి దగ్గర కావాల్సింది పోయి ఈ విధంగా వేసేల రాజధాని అని అనిపించడం కావచ్చు, సంకర్ జాతి అంటం కావచ్చు. ఇది భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? సరే, ముందు ఏదో సర్ది చెప్పుకున్నారు. అది ఎవడో వచ్చి పార్టీకి కృష్ణరాజుకి సంబంధం లేదు, ఎవడో వచ్చి ఏదో మాట్లాడాడు అన్నాడు అని అంటాం. ఓకే, అది సమర్థన కాకపోయినా ఓకే, ఏదో చెత్త సమాధానం చెప్పారు. మరి సజ్జల రామకృష్ణారెడ్డికి పార్టీకి సంబంధం లేదా? మరి శంకర జాతుల్లో వీళ్ళని చెప్పి ఎలా అంటాడు? పైగా అతను మాట్లాడింది ఏంటి? చెప్పుతో కొడతారా? అసలు మీరు పిశాచాలా, రాక్షసులా, ఫోటోల్ని చెప్పుతో కొడతారా అని మాట్లాడాడు. నా ఫోటోల్ని చెప్పులతో కొట్టాలని చెప్పి అప్పుడు 2020 ఏప్రిల్ మేలో మొత్తం నా పార్లమెంట్లోని 7 నియోజకవర్గాల్లో కూడా చెప్పుతో కొట్టించారు. చాలా అసహ్యంగా ట్రీట్ చేశారు. నా బొమ్మల్ని కాళ్ళతో తొక్కారు, నా దిష్టి బొమ్మలు తగలబెట్టారు.
కానీ గడ్డి తక్కువైతే నేను కూడా ఇస్తాను లేరా, ఎన్ని దాలు పెడతారో దాలు పెట్టుకున్నాను నేను చెప్పినప్పుడు. మరి వాళ్ళు చేస్తే వాళ్ళు దైవాంశ సంభూతులు, ఇంకెవరన్నా చేస్తే వాళ్ళు పిశాచాలు రాక్షసులు అని మాట్లాడటం మరి ఐ థింక్ కొంచెం మతి. ఈ జరుగుతున్న పరిణామాలు, వాళ్ళు అన్ని తక్కువ సీట్లు రావటం, ఏదన్నా షాక్ తిని ఏదన్నా డిప్రెషన్కి లోనయ్యారా అనే అనుమానం అయితే వస్తుంది. అంటే పొలిటికల్ మేనేజ్మెంట్లో ఒక పార్టీని నడిపేటప్పుడు ఇందాక నేను చెప్పిన ప్రజల ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మీరు అధికారంలోకి వచ్చినా లేకపోతే వాళ్ళు ఓడిపోయినా ఇదంతా కూడా ప్రజలే కదా. అలాంటి ప్రజలకు చేరువు కావాల్సింది పోయి ఇలాంటి ప్రజల్ని పట్టుకుని ఈ రకంగా వేసిలని తిట్టడం ద్వారా అంటే పొలిటికల్ మేనేజ్మెంట్ క్రైసిస్ ఏమైనా ఉందా ఆ పార్టీలో? మీరు ఆ పార్టీలో కూడా పనిచేసి వచ్చారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సస్టైనబిలిటీ కోసం లేకపోతే పార్టీని ఆ రిస్క్లోంచి బయటపడేయటానికి కోర్ టీం సమావేశమై ఏం చేయాలి డ్యామేజ్ కంట్రోల్కి, దీన్ని ఎట్లా ప్రజల్లో ఆగ్రహం లేకుండా చూసుకోవాలన్నది ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది ఏ పార్టీ అయినా సరే. ఇప్పుడు ఏదో అంటారు, ఇప్పుడు మొన్న వాళ్ళతో మాట్లాడించి పేడలో కాలేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ అది పేడ కాదా అని వాసన చూసుకున్నట్టు ఇతని బిహేవియర్ ఉంది. మరి ఏం చేస్తాం? అదే పొలిటికల్ ఆ కోర్ టీం భేటీ అవ్వడం కానీ డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే ప్రయత్నాలు ఎక్కడా మీకు కనిపించట్లేదు కదా. వాళ్ళు ఏం చేసుకున్నా నాకు అనవసరం ఉండదు.